మేడ్చల్ జిల్లా అన్నోజీగూడలోని నారాయణ కాలేజీలో విద్యార్థి మృతి ఉద్రిక్తతకు దారితీసింది. లెక్చరర్ను వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ రామరెడ్డిని పరిగెత్తించి చితకబాదారు. దీంతో కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్ద భారీగా మోహరించారు. ఖాళీనే ఉంటాడు ఆయన కూడా. అక్కడ ఉంటే నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది కట్కేసులో ఉన్నాం మేమన్నా. మా పిల్లోని ఎందుకు కొడతారని ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి, ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారని చెప్పి తెల్లారు వచ్చి తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు ఎందుకు కొట్టిరో ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు. అంటే ఈ సంవత్సరం చదువుకోరా, నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి, వద్దు మనకి ఇక అక్కడనే కుషాయిగూడలో వేరే ఏసల్ కాలేజ్ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ. నిన్న మాకు నైట్ 7:30 మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావాడిని తీసుకొచ్చిన బాయ్, ఈ సంవత్సరం చదివిస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్లో, చైతన్యలో చదువుతాడు. ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే బాయ్ ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు, కుట్టకండి మా వాడు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు, ఎందుకు టార్చర్ పెడుతుంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు గౌతంలో చదివిండు పిల్లోడు. ఇక్కడ కుషాగూడలో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మీ పిల్లోడు చదువుతారంటే మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మీద? ఎవరు అంత అధికారం ఎందుకున్నది? బాత్రూమ్ లా టార్చర్ కాలేజ్ వాళ్ళే, లెక్చరర్ చాలా టార్చర్ పెడతాడు. చదువుతులే అంటాడు. పిల్లోడు చాలా గౌతంలో చదివిండు. 10th వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి. చూడండి మీ మెమో కూడా చూడండి. పిల్లోంది చాలా క్లెవర్ పిల్లోడు. కానీ చాలా వీళ్ళే ఘోరంగా చేసి 1 వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోడు మా ఫోన్ వచ్చింది కొట్టిరని, ఎందుకు కొడతారు మీరు అని చాలా బెదిరించిండు. మీరు కొట్టే అధికారం మీకు లేదు, చదవకపోతే మా పిల్లోడు అని చాలా మాట్లాడాం. కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లోడు. విద్యార్థి సూసైడ్ కు సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మేడ్చల్ జిల్లా అన్నోజీగూడలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ యాజమాన్య వేధింపులు తట్టుకోలేక అదే కాలేజీలో చదువుతున్నటువంటి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి తనీష్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. తను ఆత్మహత్య చేసుకున్నటువంటి వెంటనే కాలేజీ యాజమాన్యం పక్కనే ఉన్నటువంటి నీలిమ ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యులు పూర్తి స్థాయిలో తను చెక్ చేయడంతో అప్పటికే యువకుడు చనిపోయాడంటూ కూడా వైద్యులు ధృవీకరించడంతో అక్కడి నుంచి తిరిగి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పోస్ట్ మార్టం నిమిత్తం వీరు గాంధీ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు చాలా తక్కువగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇటీవలే ఈ విద్యార్థుల యొక్క సూసైడ్ లో ప్రిన్సిపల్ తర్వాత కాలేజ్ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థుల పైన దాడి చేసినటువంటి ఘటనలు పెరుగుతా ఉన్నాయి. యాజమాన్యం వేధింపులు, ర్యాంకుల కోసం పెట్టేటువంటి ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోతా ఉన్నారు. ఈ కాలేజీల నుంచి తమని తొలగించండి అంటూ కూడా అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులతో ఆ బాధను వెలబోసుకొని తల్లిదండ్రుల నుంచి ఆ స్కూల్లో నుంచి కాలేజీల నుంచి బయటపడాలని అనేక ప్రయత్నాలు చేసిన నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాలు మాత్రం ఆ పిల్లల్ని వదలకుండా వారి నుంచి రెట్టింపు ఫీజులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ వారి ఆరోగ్యం పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, వారి మెంటల్ స్ట్రెస్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏమాత్రం చిన్నారులు చిన్న వయసులో అన్న ఆలోచన లేకుండా వారిపై అధిక ఒత్తిడి పెట్టడంతో ఈ విద్యార్థులు చనిపోతా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి తల్లిదండ్రులు అనేక ఆరోపణలు చేస్తూ కాలేజ్ పైన బైఠాయించడం జరిగింది. ఈ రోజు అన్నోజీగూడలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ తన కొడుకు తనీష్ చనిపోయాడని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు క్యాంపస్ లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ని పరిగెత్తించి దాడి చేస్తూ ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేకే, కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకే ఈ రోజు తన కొడుకు చనిపోయాడు, దానికి బాధ్యత మీరే వహించాలి, 17 ఏళ్ల కొడుకు ఈ రోజు చనిపోవడానికి నారాయణ కాలేజీ యాజమాన్యమే నా కొడుకును నాకు తెచ్చియండి. గత వారం క్రితమే
ఈ ఎడ్యుకేషన్ చదువు విషయంలో తన తండ్రికి తనను విపరీతంగా కొడుతున్నారు, ర్యాంకుల విషయంలో ఎక్కువగా చదివి మంచి మార్కులు తీసుకురావాలంటూ కూడా తనపై ఒత్తిడి చేస్తా ఉన్నారు. నార్మల్ చదివేదానికంటే కూడా ఎక్కువగా తమ పైన ప్రెషర్ చేసి ఎక్కువగా స్టడీ అవర్స్ పెట్టి తమకు కనీసం 10-15 నిమిషాలు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా ఈ రకంగా ఒత్తిడి చేస్తా ఉన్నారంటూ కూడా వారం రోజుల క్రితం ఇదే విద్యార్థి తమ తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేయడంతో తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి ఫోన్ చేసి ఆ రకంగా ఒత్తిడి చేయడము, దాడి చేయడము, మీకు ఇచ్చేటువంటి హక్కు ఎక్కడిది అంటూ కూడా తల్లిదండ్రులు ప్రశ్నించినప్పటికీ తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ కాలేజీ యాజమాన్యం మళ్లీ తిరిగి విద్యార్థులపైన ఆ రకంగానే ఒత్తిడి తీసుకురావడంతో ఈ తనీష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ మాత్రం ఈ తల్లిదండ్రులు కాలేజ్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజ్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా గేట్ లోపలికి వెళ్లి ప్రిన్సిపల్ పై దాడి చేసి అతన్ని పరిగెత్తించి క్యాంపస్ అంతా కూడా అక్కడి నుంచి కూడా తిప్పి అతన్ని కొడుతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. నారాయణ, శ్రీ చైతన్య ఈ రెండు యాజమాన్యాలు పిల్లల పట్ల అశ్రద్ధగా వ్యవహరించడము, కేవలం ఫీజులను వసూలు చేయడము, వాళ్ళ నుంచి డబ్బులను ఏ రకంగా లాగాలి, ఈ 10 మంది సెలెక్టర్ స్టూడెంట్స్ కి ఏ రకంగా నెంబర్ 1 ర్యాంకులు తీసుకురావాలంటూ కూడా అంతా గోల్మాల్ చేసి ఇన్ని రోజుల పాటు ర్యాంకులు సాధించినటువంటి ఈ యాజమాన్యాలు తమ పిల్లల్ని కాపాడలేకపోతా ఉన్నారు, పిల్లలకు సరైనటువంటి ఫుడ్ ఇవ్వలేకపోతా ఉన్నారు, తల్లిదండ్రులకు సరైన సమాధానాలు ఇవ్వకపోతా ఉన్నారు. వరుసగా ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఈ ఆత్మహత్యలు అది కేవలం యాజమాన్యం, ప్రిన్సిపల్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క వేధింపులు తట్టుకోలేకే వరుసగా ఈ ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకి ఈ కాలేజీలో పెరిగిపోతా ఉంది. ఇప్పటికే తమ పిల్లలు ఈ కాలేజీలో చేరిస్తే తమ చేతికి వస్తారా లేదా ఈ 2 ఏళ్లలో ఆత్మహత్య చేసుకొని చనిపోతారని ఒక భయంతో ఈ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు తనీష్ విషయంలో కూడా గతంలో నుంచి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విధంగానే తనీష్ చనిపోవడానికి గల ప్రధాన కారణం అధ్యాపకుల వేధింపులు. వారం రోజుల క్రితం తన లెక్చరర్ విపరీతంగా అతని పైన దాడి చేయడము, ఇష్టానుసారంగా కొట్టడము, ఆ దెబ్బలు తాళలేక అతని హాస్పిటల్లో జాయిన్ చేయడము, మళ్ళీ తిరిగి ఆ కాలేజీలో చేర్చిన తర్వాత ఆ రకమైనటువంటి ఒత్తిడి ఉండడంతో ఇక ఈ 2 ఏళ్ల పాటు ఈ నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది అంటూ కూడా అటు తల్లిదండ్రులు కూడా చెప్పినప్పటికీ యాజమాన్యం తీరు మారకపోవడంతో ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారంటూ మాత్రం తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు. ఇటు ఈ కాలేజ్ యాజమాన్యం మాత్రం బాత్రూమ్ లో కాలు జారి కింది పడిపోయాడంటూ మాత్రం చేతులు ఎత్తేసి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఈ రోజు పరిస్థితి చేరింది అనేది మాత్రం విద్యార్థులను వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన తన కొడుకు చనిపోయాడంటూ మాత్రం వీళ్ళు ఐటీ కారిడార్ పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేస్తా ఉన్నారు. ఆ ఫిర్యాదు అందజేసిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి యాజమాన్యం వేధింపుల వల్లే యువకుడు చనిపోయాడంటూ మాత్రం ఎంక్వైరీలో తేలితే మాత్రం ఆ కాలేజీని సీజ్ చేయాలంటూ మాత్రం విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తా ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. విద్యార్థి అతను ఈరోజు మార్నింగ్ 10-5 కాలేజీకి వచ్చాడు సార్ ఫాదర్ తోటి. అయితే ఈరోజు అతను ఎగ్జామ్ రాసుకొని సాయంత్రము స్నాక్స్ టైంలో పైకి వెళ్ళాడు. మళ్ళీ క్లాస్కు పిల్లలు అందరూ వచ్చే టైంలో అతను బాత్రూంలో పడి ఉన్నాడు సార్ అని చెప్పేసి మా వార్డెన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జరిగింది. ఇమీడియట్ గా మేము అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూసి ఇమీడియట్ గా అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సార్. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అతను కొద్దిగా సీరియస్ గా ఉన్నాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత బాబు కొద్దిగా ఇబ్బంది అయిందని తెలిసింది సార్. ఇక మిగతా వివరాలు ఏం జరిగిందో అయితే ఇంకా నాకే తెలియదు సార్. ఏమి లేవు సార్, లెక్చరర్ ఏమి ఈ రోజు బాబు వచ్చింది ఈ రోజు సార్ 10-5 వచ్చింది. ఏమి లేవు సార్, అలాంటి అవకాశం అయితే ఉండదు. పడిపోయిండు అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ సార్. వార్డెన్ వచ్చేసి పడిపోయింది సార్ అనగానే ఇమ్మీడియట్ గా మేము వార్డెన్ చాలా మంది వెళ్ళే వరకు కిందికి తీసుకొచ్చి సిక్ రూమ్ కు తీసుకొచ్చే అంటే ముందే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. దగ్గరలోని హాస్పిటల్ తీసుకెళ్లే వరకే మరి నేను ఇక్కడే ఉన్నాను సార్. వెహికల్ పంపించాము. తర్వాత బాబు ఇబ్బంది అయింది అని తెలిసింది. ఇచ్చాం సార్. రాలేదు అసలు చెప్పలేదు. ఉన్నాడు బాబు ఉన్నాడు అని చెప్పినా మేము. బాబు లేదు బాబు కాలేజీలో ఉన్నాడు, మేమే ఫోన్ చేసినాం సార్.